నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, మే మాసంలో వృశ్చిక రాశి వారికి నవగ్రహ రీత్యా వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి గురూజీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, వీరికి అగ్రెసివ్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. బికాజ్ ఆఫ్ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు పంచమంలో ఉన్నందుకు ఆ నిర్ణయాలు తీసుకోవడం ఏదో ఒక్కోసారి మనం చూడండి చిరాకుతో ఏదో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటాం, అట్లా వదిలేస్తాం కొన్ని అటువంటివి చేయకూడదు అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే ఈ ఎప్పుడైతే రాహుతో ఉన్నాడో లాంగ్ జర్నీస్ వెళ్ళడము ఇట్లాంటివి కూడా ఇస్తుంది. కొంచెం ఏంటంటే అగ్రెసివ్గా ఏదైనా ఎవరికైనా మాట ఇచ్చేసేయడము, సంతకం పెట్టడం చేయకూడదు ఈ నెలంతా కూడా. ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మాట ఇవ్వకూడదు, కోపంలో ఏదైనా చేయకూడదు. కొత్త ఫ్రెండ్స్తో కలిసి ఏమించి కొత్త ఫ్రెండ్ ఎవరో ఆన్లైన్లో కలిశారు అంత తొందరగా నమ్మి చేయడం ఇట్లాంటివి చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఇక సూర్యుడు ఏ విధంగా ఉన్నాడు గురూజీ? వీళ్ళకి సూర్యభగవానుడు 6లో ఉన్నాడమ్మా. సో 6లో ఎప్పుడైతే సూర్యభగవానుడు ఉన్నాడో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు అటువంటి వాటికి చాలా బాగుంది. గవర్నమెంట్ కానీ మెడికల్ రిలేటెడ్ కానీ ఫస్ట్ 2 వీక్స్, ఎందుకంటే 14వ తేదీకి మళ్ళీ మారిపోతాడు. మరి 14 తర్వాత మారుతాడు కదా, ఎలా ఉంటుందంటే తర్వాత కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఇస్తాడు. అందులో ప్రభుత్వ ఉద్యోగాలు, మెడికల్ రిలేటెడ్ ఉద్యోగాలు, ఎనీథింగ్ గవర్నమెంట్ అండర్టేకింగ్ అయినా సరే వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది. వీళ్ళు ఈ టైంలో కనుక ప్రయత్నం చేసినట్లయితే వస్తుంది కూడా. ఇక చంద్రగ్రహం ఏ విధంగా ఉంది గురూజీ? చంద్రుడు 9వ అధిపతి అవుతాడు కాబట్టి కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత స్ట్రెస్ ఉంటుంది అనేటువంటి చూపిస్తుంది. 9th లార్డ్ 9th మీద 9th కోణంలో కుజరాహువులు ఉన్నారు కదా, అందుకని కొంత లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఏదైనా మర్చిపోతున్నామా, మోసపోతున్నామా, ఎక్కడికైనా వెళ్ళే విషయంలో అనేది కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కుజుడు ఏ విధంగా ఉన్నాడు గురూజీ? స్టార్టింగ్లో రాష్ట్రాధిపతి అని దాని గురించి తీసుకున్నాం కాబట్టి రాజకీయ సంబంధించిన విషయంలో కూడా కొంత స్ట్రెస్ని ఇస్తాడు ఇక్కడ. బికాజ్ ఆఫ్ కుజుడు రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే గర్భం దాల్చినటువంటి సంతానం కోసం ప్రయత్నం ఎవరైతే చేస్తారో స్త్రీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. కుజరాహు కలయిక ఉండే వరకు. పంచమ స్థానం నుంచి ఎప్పుడైతే కుజుడు మారిపోతాడో మే ఎండింగ్కి మారిపోతాడు, జూన్ కల్లా మనకి మేషంలోకి వచ్చేస్తాడు. సో అప్పటి వరకు పర్టికులర్గా జాగ్రత్త వహించాలి. ఇంకోటి ఏంటి, ఈ కలయిక వల్ల ప్రేమ వ్యవహారాల వల్ల కూడా కొంత గొడవలు అవుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక బుధగ్రహం ఏ విధంగా ఉండబోతోంది గురూజీ? బుధుడు పర్టికులర్గా అష్టమ లాభాధిపతి పంచమంలో ఉన్నాడు. షేర్ మార్కెట్ జోలికి 11వ తేదీ వరకు అసలు వెళ్ళకూడదు అని చూపిస్తుంది. షేర్ మార్కెట్ విషయంలో తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు వీళ్ళు. కొత్త ఫ్రెండ్స్, షేర్ మార్కెట్, రాజకీయ సంబంధించిన విషయాల్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏదో కలిసి వచ్చేస్తుంది, ఈ మెటీరియల్ నేను కొంటాను, ఏదో రేటు రేపు పొద్దున పెరిగిపోతుంది అంటాను, హెవీగా కొనేస్తారు కొంతమంది, తీరాల్సిన రేటు తగ్గుతుంది. లాస్ అయిపోతుంది. ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించి కాస్త నిర్ణయం తీసుకుంటే. ఎగ్జాక్ట్లీ. ఇక గురుగ్రహం ఏ విధంగా ఉండబోతుంది? గురువు బలం పెరుగుతుందమ్మా. అంటే గురు దృష్టి రాశి మీద ఉంది, అంటే వృశ్చికం మీద గురువు దృష్టి పెట్టున్నాడు. అందువల్ల ఏమవుతుందంటే మనకి ఎన్ని డిస్టర్బెన్సెస్ వస్తున్నా చుట్టుపక్కల నుంచి, మనకి ఎంత కృంగదీసేటువంటి పరిస్థితులు వచ్చినా మనిషి నిలబడి ఉంటాడు ఈ టైంలో. ఏం కాదు, నేను ఏదైనా సాధించగలను అనేటువంటి మనోశక్తిని, ధైర్యాన్ని గురువు ఇస్తున్నాడు. అందుకే దైవబలము అంటారు గురుబలాన్ని. ఇప్పుడు కూడా గురుబలం ఉందా పని అవుతుంది అంటారు. సో వీళ్ళు ఏదైనా సాధించడానికి చేసే ప్రయత్నం ఖచ్చితంగా గురుబలం ఇస్తుంది. ఇక శుక్రగ్రహం ఏ విధంగా ఉండబోతుంది? శుక్రుడు 19వ తేదీ వరకు 6లో ఉంటున్నాడు కాబట్టి 19వ తేదీ వరకు కూడా పొరపాటును కూడా స్త్రీలతో అనవసరం గొడవల జోలికి వెళ్ళకూడదు. 19వ తేదీ 6లో ఉండే శుక్రుడు ఆ ఫలితాలు ఇస్తాడు. అట్లాగే 19వ తేదీ తర్వాత వివాహ యోగాన్ని ఇస్తున్నాడు. సో ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇంకా శనిగ్రహం ఏ విధంగా ఉంది గురించి? సహజంగానే వీళ్ళకి అర్ధాష్టమి శని నడుస్తుంది. సో అర్ధాష్టమి శని నడిచేటప్పుడు కలిగే ఫలితాలు ఏమిటి అంటే, ఏదైనా ఒక ప్రాపర్టీ సంబంధంగా మనం ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము, లేకపోతే కోర్స్ ఏదైనా తీసుకున్నాము, లాంగ్ టర్మ్ కోర్సెస్కి బాగానే ఉంటుంది, షార్ట్ టర్మ్ కోర్సెస్ ముందుకు వెళ్ళనివ్వదు. అర్ధాష్టమి శని కదా, దాని మీద నెగ్లిజెన్సీ, సరే చదువుదాంలే అని, సరే లేకపోతే ఒక్కోసారి చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా తీసుకెళ్తుంది ఎడ్యుకేషన్ విషయంలో. కాకపోతే ఇది కొంతవరకు ఏంటంటే అర్ధాష్టమి శని ఎప్పుడు కూడా నిందనిస్తూ ఉంటుంది. ఆ ఒక్క జాగ్రత్త తీసుకోవాలంటే నేను ఈ పని చేయడం వల్ల నింద ఏమైనా వస్తుందా అది చూసుకొని ముందుకు అడుగు వేయాలి. ఓకే, ఎందుకు ఇలా చేసావన్న ఏదైనా నిందలు అనేవి మీద ఎగ్జాక్ట్లీ. ఇక రాహుకేతుల గ్రహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి గురించి? రాహువు కేతువు పంచమ లాభాల్లో ఉన్నారమ్మా వీరికి, వృశ్చికం వారికి. సో ఇందాక నేను చెప్పినట్టుగా షేర్ మార్కెట్, కొంతమంది చూడండి ఒక్కొక్కసారి ఎక్కువ ఇమాజినేషన్ చేసేసుకుని ఉంటారు.
అసలు అక్కడ ఏం జరగదు, అమ్మో ఇలా అయిపోతుందేమో అనేటువంటి థాట్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లాభంలో కేతువు మంచివాడే, లాభస్థానంలో ఉండే ఏ పాపగ్రహమైనా మంచిదే. కాకపోతే అది వ్యాపార సంబంధించిన రాశిలో ఉంది కాబట్టి ఎక్కువ లాభాలు రావాలని నేను ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నాను. బికాజ్ ఆఫ్ పంచమంలో రాహు ఉన్నాడు కదా, ఒక్కోసారి ఇమాజినేషన్ పెంచేసి అక్కడ లేనిదాన్ని ఉన్నట్టుగా క్రియేట్ అవుతూ ఉంటుంది మనకు ఆలోచనలో. అలా ఏదైనా నేను చేస్తున్నాను అనేది ఒకసారి ఆలోచించుకొని పర్టికులర్గా రెమిడియల్ పార్ట్ కూడా మీరు దుర్గా ఆరాధన చేసుకోవడము, స్కందుని యొక్క ఆరాధన చేయడం, అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లేదా నరసింహస్వామి ఆరాధన చేయడము, గణపతి ఆలయాలకు కానీ నరసింహస్వామి ఆలయాలకు కానీ దుర్గాలయాలకు వెళ్ళడం చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. గురుజీ, సాధారణంగా జాతక రీత్యా అంటే వాళ్ళకి జాతకం తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని ఇప్పటివరకు చెప్పుకున్నాం. కానీ చాలా మందికి వాళ్ళ జాతకం ఏంటి అంటే రాశి ఏంటి అనేది తెలియదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి గురుజీ? అంటే వాళ్ళకి జన్మజాతకం ఉండదు కొంతమందికి, అంటే వాళ్ళకి లగ్నం తెలియదు, రాశి తెలియదు. అలాంటి వారు ఏంటంటే సింపుల్గా ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, సూర్య నమస్కారాలు చేసుకుంటే వాళ్ళ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. అంటే జాతకం తెలియదు కదా, అట్లా మానసికంగా ఎక్కువ ఇబ్బంది అవుతున్నారు, వాళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉండాలి. గొడవలు ఎక్కువగా అవుతున్నాయి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చేసుకుంటూ ఉండాలి. బిజినెస్లో రాణించట్లేదు, విష్ణు సహస్రనామాలు చేసుకుంటూ ఉండాలి. లేదా ఎప్పుడు ఏదో ఒక బాధ, పెయిన్ ఉంటుంది కొంతమందికి. అలాంటి వారు ఓం మధుసూదనాయ నమః అనే మంత్రం చేసుకుంటూ ఉండాలి. లేదా ఒక్కోసారి శని యొక్క స్థితి సరిగ్గా లేకపోతే వాళ్ళకి తెలియదు కదా, కాకపోతే వాళ్ళ జాతకంలో బాలేడు, అప్పుడు జాబ్ పరంగా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః, జాబ్ గ్రోత్ ఉంటుంది. లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. లేదా వాళ్ళ జన్మజాతకంలో ఒక్కోసారి శుక్ర స్థితి సరిగ్గా లేకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ రాదు, బట్ జాతకం తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. లేదా అప్పులు ఉన్నాయండి, బుధుడు పాడైపోయాడు, ఓం అపర్ణాయే నమః. ఇట్లా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉండడం ద్వారా మీకు క్లియర్ అవుతుంది. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫిక్స్ అవ్వాలి ఫస్ట్ మైండ్లో. ఏమని ఫిక్స్ అవ్వాలి? నా జాతకం ఎలాగున్నా సరే ఈ విశ్వాన్ని నడిపించేది అమ్మవారు, ఈశ్వరుడు, కాబట్టి నేను వాళ్ళని నమ్ముకున్నా, నాకు అన్నీ సక్సెస్ అవుతాయి అని ఫిక్స్ అయ్యి ఆ మంత్రం రెగ్యులర్గా రోజు 40 మినిట్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ కొన్ని మనం ఇప్పుడు గోచార ఫలితాలు ఏదైతే చెప్పుకున్నామో దీనికంటే ముఖ్యంగా మన పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందులో ఉండే లగ్నము, ధనస్థానము, సోదర స్థానము ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది, సంతానం ఎలా చేస్తే అభివృద్ధి ఉంటుంది, వివాహ సమయాలు కానీ, ఉద్యోగం కానీ, ఇక్కడ చేయాలా, విదేశాల్లో చేయాలా, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే దీనికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ రకంగా ఇప్పుడుండే గోచారం ఏ గ్రహం ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఇందాక అడిగారు, సరే ఇప్పుడు సన్ ఎలా ఉన్నాడు, మూన్ ఎలా ఉన్నాడు, మార్స్ ఎలా ఉన్నాడు, అవి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి చూసుకొని మన ప్రయత్నం మనం చేయాలి. దాన్ని ఆటోమేటిక్గా బాగుంటుంది. దీంతోపాటు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అమ్మని నమ్ముకున్న వాడికి అన్నానికి ఎలా లోటు ఉండదో అమ్మవారిని నమ్ముకున్న వాడికి దేనికి లోటు ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది చాలా చక్కగా చెప్పారు గురుజీ, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.